ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక పోరు రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో కమలం పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలకు సవాల్గా మారుతోంది. గతంలో జరిగిన స్థానిక ఎన్నికలకు భిన్నంగా ఈ ఎన్నికలు ఉండటం, అన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు పోటీకి సిద్ధమవడంతో కమలదనంలో జోష్ పెరుగుతోంది. జిల్లా పరిషత్లపై కాషాయ జెండా ఎగరవేసేందుకు పావులు కదుపుతున్నారు ఆ పార్టీ నేతలు. ఇక తెలంగాణలో ఉన్న 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో 4 ఆదిలాబాద్ జిల్లా నుంచే ఎన్నికయ్యారు. దీంతో ఎంపీ కూడా బీజేపీకి చెందటంతో ఆ పార్టీ స్థానిక ఎన్నికలపై లెక్కలు బలంగా వేసుకుంటోంది. 4 ఎమ్మెల్యేలు 1 ఎంపీ సాయంతో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడం ఖాయమన్న ధీమా ఆ పార్టీలో కనిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 3 జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్ష స్థానాలపై భారతీయ జనతా పార్టీ గురిపెట్టింది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని పార్లమెంట్ స్థానంతో పాటు ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్ నియోజకవర్గాలలో కమలం పార్టీకి చెందిన శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది ఆ పార్టీకి బాగా కలిసొస్తుందన్న ఆశతో కాషాయ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయం నాటి పరిస్థితి ఇప్పుడుందా అంటే స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే ఆ పార్టీ స్థానిక ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకుని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే బీజేపీ ఎంపీ నగేష్తో పాటు పాయల శంకర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, పాల్వాయి హరీష్ బాబులతో పాటు 3 జిల్లాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నేతలు వరుస సమావేశాలు, మంతనాలు సాగుతున్నాయి. గ్రామ పంచాయతీలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అన్ని చోట్ల పోటీకి అభ్యర్థులను సిద్ధం చేసే పనిలో పడ్డారు కమలనాథులు. ఇప్పటికే రిజర్వేషన్లకు అనుకూలంగా ఆశావహులు సైతం ఎంపీ, ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకునే పనిలో పడ్డారు. గతంలో ఎన్నడూ కూడా కాషాయ పార్టీ పూర్తి స్థానాల్లో పోటీ చేసిన సందర్భాలు లేవు. ప్రస్తుతం గ్రామస్థాయి నుంచి ఆ పార్టీ పటిష్టంగా మారటంతో ఈ దఫా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో పాటు బీజేపీ సైతం పోటీకి సయ్యంటుండటంతో అన్ని చోట్ల త్రిముఖ పోరు తప్పనిసరి అనే పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ సభ్యుడు నగేష్ ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల్లో బలమైన పట్టు కలిగి ఉండటం, అలాగే సాధారణ జనంతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరోవైపు బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా కొనసాగుతుండగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిప్యూటీ లీడర్గా ఉన్నారు. ముథోల్ శాసనసభ్యుడు రామారావు పటేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న తన నియోజకవర్గంలో హిందుత్వ ఎజెండా బలంగా ఉంది. తూర్పు జిల్లాకు సంబంధించి తొలిసారి బీజేపీ నుంచి విజయం సాధించిన సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీష్ బాబు సైతం తన నియోజకవర్గంలో క్యాడర్ పెంచుకున్నారు. ఇవన్నీ రానున్న జిల్లా పరిషత్ ఎన్నికలకు బలంగా మారతాయని పార్టీ అధిష్టానం విశ్వసిస్తోంది. మరోవైపు త్వరలోనే స్థానిక ఎంపీతో పాటు 4 పార్టీ శాసనసభ్యులు, ముఖ్య నేతలతో రాష్ట్ర నేతలు సమావేశం కానున్నారని తెలుస్తోంది. అయితే కమలం పార్టీ ఉమ్మడి జిల్లాలోని 4 జిల్లా పరిషత్ స్థానాలకు గాను 3 స్థానాలపై గురిపెట్టింది. మంచిర్యాల జిల్లాలో పార్టీ అంత బలంగా లేదు. నిర్మల్ జిల్లాలో 3 నియోజకవర్గాలుంటే 2 నియోజకవర్గాల్లో కాషాయ పార్టీ ఎమ్మెల్యేలున్నారు. ఈ జిల్లాకు సంబంధించి మాజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభారాణి భర్త సత్యనారాయణ గౌడ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయనకు ప్రస్తుతం పోటీ చేసే జెడ్పీ స్థానం సహా అన్ని అనుకూలంగా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. మరోవైపు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సన్నిహితుడు సత్యం చంద్రకాంత్ పేరు కూడా తెరపైకి వస్తోంది. వీరితో పాటు ముథోల్ నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు కూడా తన ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. అయితే పార్టీ అంతర్గత నిర్ణయం తర్వాతే అభ్యర్థులు ఎవరన్నది తేలుస్తారని పార్టీ సీనియర్ ఒకరు వెల్లడించారు. ఆదిలాబాద్ జెడ్పీకి సంబంధించి ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల శంకర్ కుటుంబం నుంచి ఒకరు, ఆదిలాబాద్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ చిట్కాల సుహాసిని రెడ్డి పేరు ప్రచారంలోకి వస్తోంది. పార్టీలో ఆమె కొన్నాళ్లుగా కొనసాగుతూ అధిష్టానమిచ్చే పిలుపులో భాగంగా అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన ఓ నాయకుడు తన భార్యను బరిలో ఉంచుతారన్న ప్రచారం మొదలైంది. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ అరిగిల నాగేశ్వరరావు పేరు ప్రచారంలోకి వస్తోంది. అయితే ఆయనకు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బలం ఉన్న ఆసిఫాబాద్, వాంకిడి మండలాల జెడ్పీటీసీ స్థానాలు అనుకూలంగా రిజర్వేషన్ రాలేదు. పరిస్థితుల్ని బట్టి కెరిమెరి మండలం నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు ఆ పార్టీలో చర్చ సాగుతోంది. దీంతో పాటు సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, కౌటాలకు చెందిన బండి రాజేంద్ర గౌడ్ పేర్లు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. కాగా పార్టీ అధిష్టానం హైకోర్టులో ఉన్న కేసు రీత్యా వచ్చే నెల 8వ తేదీ తర్వాత పార్టీ కీలక సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థుల ఎంపిక చేస్తుందని చెప్తున్నారు. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని 3 జిల్లా పరిషత్లపై కాషాయ జెండా ఎగురవేసేందుకు కమలం పార్టీ కసరత్తు ప్రారంభించగా అన్ని చోట్ల ముక్కోన పోటీ ఉండేలా పరిస్థితి కనిపిస్తోంది. గ్రామస్థాయిలోనూ పార్టీ బలోపేతం చేసి అధికారంలోకి రావాలన్న కాషాయ దళం ఎత్తులు
ఏ విధంగా ఫలిస్తాయో చూడాలి మరి. ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు స్థానిక ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతోందా? దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి సెగలు రాజేస్తున్నాయా? అధికారంలోకి వచ్చిన ఆనందం కంటే అంతర్గత కుమ్ములాటలే ఆ ఎమ్మెల్యేను కలవరపెడుతున్నాయా? ఆ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలకు సీనియర్ నాయకులే కారణమా? స్థానిక సంస్థల ఎన్నికల వేళ నివ్వురు గప్పిన నిప్పులా ఉన్న వర్గపోరును ఆ ఎమ్మెల్యే ఎలా చల్లార్చనున్నారు? ఇంతకీ వర్గపోరులో టెన్షన్ పడుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో నేనావత్ బాలునాయక్ రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పాత సమస్యలే కొత్త రూపంలో తిరగబడుతున్నాయట. ఈ చర్చ ఆ పార్టీ క్యాడర్లోనే జోరుగా వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో తమను వాడుకుని అధికారం వచ్చాక లైట్ తీసుకుంటున్నారన్న విమర్శలు ఎమ్మెల్యేకు ఎదురవుతున్నాయి. మొదటి నుంచి ఆయన వెంట తిరిగిన చందంపేట, పియ్యేపల్లి, గుడిపల్లి, దేవరకొండ మండలాల నేతలు తీవ్ర అసమ్మతితో రగిలిపోతున్నారట. చందంపేట మండలానికి చెందిన ఓ సీనియర్ నాయకుడు నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి రేసులో ఉంటే పదవి రాకుండా ఎమ్మెల్యేనే అడ్డుపడుతున్నారని గుర్రుగా ఉన్నాడట. ఎమ్మెల్యే పార్టీ క్యాడర్ని అస్సలు పట్టించుకోవటం లేదని, ముఖ్య పనులు, అభివృద్ధి కార్యక్రమాల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొందరు కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఈ అంతర్గత సెగలకు నిదర్శనంగా కొంతమంది సొంత పార్టీ నేతలు ఏకంగా సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేను టార్గెట్ చేయడంతో రచ్చ మరింత పెరిగిందట. పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరైనా గ్రూపు రాజకీయాలు చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే పరోక్షంగా హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చిందంటే దేవరకొండ నియోజకవర్గంలో వర్గపోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దేవరకొండ రాజకీయాలపై సీనియర్ కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డికి మంచి పట్టుందన్న విషయం అందరికీ తెలిసిందే. పలు సందర్భాలలో ఎమ్మెల్యే బాలునాయక్ తన రాజకీయ భవిష్యత్తుకు జానారెడ్డి కారణమని చెప్పటం ఆ ప్రాంతంలో వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది. మరోవైపు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా నియోజకవర్గంలో బలమైన అనుచరగణం ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పార్టీని బలోపేతం చేస్తున్నామని సీనియర్లు చెప్తున్న తెర వెనుక వీరి వర్గాలు, అనుచరులే గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని పార్టీ క్యాడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియర్ల అండదండలతోనే కొంతమంది నేతలు ఎమ్మెల్యేను టార్గెట్ చేయడానికి ధైర్యం చేస్తున్నారన్న వాదన కూడా నియోజకవర్గంలో బలంగా ఉంది. ఇతర నేతల జోక్యం వల్లే వర్గపోరు పెరిగిపోతోందని ఎమ్మెల్యే కూడా భావిస్తున్నారట. ఒకవైపు సీనియర్ల సహకారం అవసరమైతే వారి అనుచరుల ఆధిపత్య పోరుతో ఎమ్మెల్యే నలిగిపోయి ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారు అనేది నియోజకవర్గంలో వినిపిస్తున్న ప్రధాన చర్చ. ఎస్టీ కోటాలో మంత్రి పదవి ఆశించిన బాలునాయక్ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆశలు వదులుకొని ఇప్పుడు నియోజకవర్గంపై దృష్టి సారించారు. కానీ సొంత పార్టీ నేతల తీరు వల్ల ఆయన చేస్తున్న ప్రయత్నాలకు బ్రేకులు పడుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. గ్రూపులను ప్రోత్సహించేవారు పార్టీని వీడాల్సిందేనని, అలాంటి వారికి పదవులు తక్కువని ఎమ్మెల్యే గట్టిగా చెప్తున్నారంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ నివురుగప్పిన నిప్పును ఆర్పటానికి బాలునాయక్ ఎలాంటి పరిష్కారాన్ని చూపెడతారు? సొంత పార్టీ నేతలను ఏ విధంగా తన దారిలోకి తెచ్చుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుపు తీరాలకు తీసుకువస్తారనేది దేవరకొండ రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.